ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన మనసు ఎప్పుడైతే నలిగిపోతూ ఉంటుందో దేవుడు రక్షించేటువంటి దేవుడు అండి. కొన్నిసార్లు మనం చూసుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు అలా చేశారని కొన్ని విషయాలు మన హృదయంలో తీసుకోలేమండి. అప్పుడు హృదయం నలిగిపోతూ ఉంటుంది. కొన్ని బాధలకి మన మనస్సు విరిగిపోయేటువంటిగా ఉంటుంది. అయితే యెహోవా ఆసన్నుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా రక్షిస్తానని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రక్షణ ప్రతి ఒక్క మానవాళికి అవసరం అండి. ప్రతి ఒక్క హృదయానికి అవసరం, ప్రతి ఒక్క శరీరానికి అవసరం అండి. మనం శరీరంతో పాపాలు చేస్తాం. అది ఎలా కడగబడుతుంది అంటే యేసుక్రీస్తు వారి రక్తంలోనే కడగబడుతుంది. అయితే నూతన హృదయం ఎవరిస్తారంటే దేవుని ద్వారానే నూతన హృదయము మనం పొందుకునేటువంటి బిడలుగా ఉంటాం. మనం నూతన హృదయం ఏమో అంగట్లో అమ్మరండి. మనం ఇంత అని చెప్పి కొనుక్కునేదానికి దేవుడు మాత్రమే నూతన హృదయాన్ని కావచ్చు, నూతన స్వభావాన్ని కావచ్చు యేసుక్రీస్తు వారే ఇవ్వగలిగిన సమర్థుడండి. కాబట్టి మనం దేవుని మార్గంలో నడిచేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎటువైపు పోయినా కూడా సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మింగాలని సాతాను చూస్తుంది. సాతాను మీద మనం అధికారం పొందుకునే బిడ్డలుగా ఉండాలి. సాతాను పైన మన మోకాలు వేసి తొక్కేటువంటి బిడలుగా ఉండాలి. కొన్నిసార్లు మన మనసు ఎంత క్షీణించిపోతుందంటే, మన ఆలోచన విధం ఎంత తగ్గిపోతుందంటే మనము చేతగాని వాడిగా చేసేసి ఆత్మహత్యలు చేసుకునే దాన్ని కూడా అనేక మంది ముందుకు వస్తూ ఉంటారండి. వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి, అన్ని మార్గాలు మూసుకోపోయినట్లుగా ఉంటాయి. అయితే మన దేవుని రక్షణ కోసం మనం పరిగెత్తేటువంటి బిడలుగా ఉండాలండి. అదేవిధంగా మనకి అర్థం కాని పరిస్థితుల్లో మనము ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. అప్పుడు దేవుడు మన మైండ్ మనకి మంచి ఆలోచన తెప్పిస్తాడు. ఆలోచన లేని మైండ్లో మంచి ఆలోచన తెప్పించి సరైన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. అయితే కొన్నిసార్లు మనకు ఆలోచనలు వస్తాయి. దేవుడు మంచి గొప్ప బ్రెయిన్ ఇచ్చాడు. అయితే మంచి మార్గంలో కాకుండా తప్పు మార్గంలో మనము అది పొందుకోవాలి అంటే దేవుడు చిత్తం కాని పనులు మనం చేయాలని సాతానికి మనని ఎలా చెడగొట్టాలా, ఎలా ఇబ్బంది పెట్టాలి, సాతానికి అదే పని ఉంటుందండి. అంటే అది మనము ఈ క్షణం ఎలాగో అలా పొందుకోవాలి. కాబట్టి ఎంత పాపమైన చేసేదానికి మనుషులు సిద్ధపడి ఉంటారు. మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు అనేక మంది దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. కొంతమంది ఇంట్లో విధంగా పూట జరగకుండా కడుపు నింపుకోవాలని పాపం చేస్తున్నారండి. అది చాలా పాపం అండి. దేవుడికి లెక్క చెప్పాలి. ఏదో ఒక కూలి పని అన్నా చేసుకోవచ్చు, కానీ అలాంటి పనులు చేసి దేవుడి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునేదే కాకుండా మనం నరకంలోకి పడేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా బ్రతకాలి. దేవుడు ముందు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. మనకి దేవుడు ఆసన్నుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఖచ్చితంగా మనం సంతోషించాలండి. మనుషుల ఆదరణ మనకు అవసరం లేదండి. మనుషులు ఆదరించినట్లే ఉంటారు, కానీ మనల్ని బాధ పెట్టేవారు అనేక మంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని కూడా వాక్యం సెలవిస్తుంది. మనుషుల మాటలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే కత్తిపోటు వంటి మాటలను కూడా దేవుడు మనతో సూటిగా చెప్తున్నాడు. అంటే మాటలతోటే తోటాల వల్ల మనం గుండెల్లోకి దిగపడతాయండి. కాబట్టి మన మాటల్ని మనం మనుషులను అసలు ఆశ్రయించకూడదు. మనకి బాధ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా మనం దేవుని వైపు చూస్తూ మన పరుగు ప్రయాణంలో మనం పరిగెత్తూ ఉండాలండి. అప్పుడు దేవుడు మనకి ఆయన ఆత్మనిస్తాడు. ఆయన ఉండేటువంటి పరలోకంలో మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. దేవుని పరిశుద్ధమైన కృపను మనకి ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మార్గంలోనే నడవాలి. ఈ లోకంలో అనేక దుష్ట మార్గాలు ఉన్నాయి. పడిపోయేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి పని చేయాలంటే చాలా కష్టపడాలండి. అదే చెడ్డ పని చేయాలంటే ఈ లోకంలో ఏ కష్టం లేకుండా చెడ్డ పని చేయొచ్చు. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి, దేవుని మార్గంలో నడవాలి. దేవుని మనసు కలిగి మనం ఈ లోకంలో ఎదుగుతూ ఉండాలి. మనం ఈ లోకంలో దేవుడు ఎదిగిస్తున్నప్పుడు మనం ఒదుగుతూ తగ్గిపోతూ ఉండాలండి.
ఏమంటే దేవుడు తమను తాము తగ్గించుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చూపించడానికి ఆ దేవుడిని మాదిరిగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా యోబు గారిని కూడా మాదిరిగా తీసుకోవచ్చు. బైబిల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి దూషించిన, వారిని కొట్టి తిట్టినా కూడా వాళ్ళకి చేతులు లేక, కాళ్ళ లేక, లేదా కొంతమంది బలాలు లేక కాదు, కానీ వాళ్ళు తగ్గించుకున్నారు. ఏమంటే నా దేవుడే తగ్గించుకున్నాడు కాబట్టి నేను కూడా తగ్గించుకోవాలి. మా దేవుడు ఒక చెంపను కొడితే ఇంకొక చెంప చూపిమన్నాడు, కానీ ఒక చెంప మీద కొడితే మనము 2 చెంపల మీద వాయించేటట్లుగా మనం ఉండకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు మన మనస్సుని కాపాడుతాడు, మన శరీరాన్ని కాపాడుతాడు. పగ తీర్చుకునేది దేవుడి చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. కాబట్టి మనకి దేవుడే ఆసన్నుడు, దేవుడు రక్షణ. దేవుని రక్షణలో మనం కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ రక్షణలో మేము కొనసాగేదానికి మంచి మనసును దయచేయండి అయ్యా. మాకు ఆసన్నుడైన దేవా స్తోత్రమయ్యా. మమ్మల్ని బలపరిచేటువంటి దేవా, స్థిరపరిచేటువంటి దేవా, ఈ పరిశుద్ధమైన శక్తినిచ్చేటువంటి దేవా స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సాతాను ఏం చేస్తుందంటేనయ్యా, గర్జించు సింహం వలె ఉందయ్యా. గర్జించు సింహం వలె ఉండేదే కాకుండా చాలా మంది మనుషుల్ని ఇబ్బంది పెడుతుందయ్యా, చాలా మంది మనుషుల్ని శోధిస్తుందయ్యా, చాలా మంది మనుషుల్ని ఎంతగానో హింసిస్తుందయ్యా సాతానయ్యా. సాతాను మీద మేము జయము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. సాతాను మీద మేము విజయము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. చేసే మనిషి మనసుని ఏం చేస్తున్నానంటేనయ్యా, ఏ ఊపిరి ఆడకుండా అదిమేస్తుందయ్యా సాతానయ్యా. శోధనకి ఎక్కువ లోన్ చేస్తుందయ్యా. అందుకనే మీ వాక్యం సెలవిస్తుందయ్యా, శోధనలో ప్రవేశించుకొని నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేసి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మెలకువగా ఉంటున్నాం. మీ పరిశుద్ధమైన శక్తిని మాకు వరంగా ప్రసాదించండి అయ్యా. చేసే ప్రతి ఒక్క బిడ్డ ఈ లోకంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. ఈ లోకంలో పాటలకు ఎడిట్ అయిపోతూ, సినిమాలకు ఎడిట్ అయిపోతూ, ఈ లోకంలో పాపము పాన్ వీడియోస్కి ఎడిట్ అయిపోతూ, చేసే శరీరాక్షనేతర జీవుడు తమ శరీరాలు పాడు చేసుకొని డబ్బులు సంపాదించుకునే మనుషులు కూడా లేకపోలేదయ్యా. యేసు మీరు మాకు ఆసన్నుడుగా ఉంటానన్నారు, మీ రక్షణ మాకు ఇస్తానన్నారు. యేసు మేము అలాగ చెడ్డగా ఉండకుండా, యేసు మా ప్రాణాలు ఉన్నంత వరకు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించే మంచి మనసుని చిత్తానుసారంగా, మీ చిత్తానుసారంగా దయచేయమని మీ పాదాల దగ్గరికి వచ్చిన సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి. యవన వయసులో కాడి మోట నరునికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మోపిన వాడు యెహోవా అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ మార్గంలోకి నడిచేదానికి మంచి పరిశుద్ధమైన శక్తిని దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.